ఓ సభలో ప్రవచనం చెబుతున్న గురువు గారు సభలోంచి ఓ యువకుడిని లేపి ఈ ప్రశ్న అడిగాట. నీ ముందు ఒక అందమైన అమ్మాయి వెళ్తుంటే ఆ ముఖం నువ్వు ఎంతసేపు చూస్తావు అన్నట్టు. ఆ అమ్మాయి దూరంగా వెళ్ళేంత వరకు చూస్తాను అన్నట్టు. ఒకవేళ అమ్మాయి తిరిగి చూడకుండా అలాగా వెళ్ళిపోతే కనిపించేంత వరకు చూస్తాను. మరి అలాంటి అమ్మాయి ముఖం నీకు ఎంతకాలం గుర్తుంటుంది అన్నట్టు. మహా అంటే 5-10 నిమిషాల కంటే ఎక్కువ గుర్తుండదు అని ఆ యువకుడు చెప్పాడు. ఓకే, నేను నీకు ఒక పుస్తకాలు ఇచ్చి ఈ పుస్తకాల ప్యాకెట్ని నగరంలోని ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి ఇచ్చిరా అని చెప్పాను అనుకో. నువ్వు వెళ్ళగానే ఆ ధనవంతుడు బయటకు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి స్వయంగా నీకు టీ అందించి నీతో చాలాసేపు కబుర్లు చెప్పి పని అయిపోగానే తనే దగ్గరుండి నిన్ను బయటి దాకా వచ్చి సాగనంపి ఆ తర్వాత డ్రైవర్తో వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పమన్నప్పుడు అలాంటి వ్యక్తి ముఖం నీకు ఎన్నాళ్ళు గుర్తుంటుంది అని అడిగాడు. వెంటనే ఆ యువకుడు ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళను జీవితాంతం నేను మర్చిపోను, నా శ్వాస ఉన్నంత వరకు అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను అన్నాడు. అప్పుడు ఆ గురువు గారు చెప్పారట, అందమైన ముఖం కొంతకాలమే గుర్తుంటుంది, అదే అందమైన ప్రవర్తన జీవితకాలం గుర్తుంటుంది. అందం రూపంలో కాదు, భావంలో ఉంటుంది. ఇంతకీ మీకు ఎలాంటి ప్రవర్తన జీవితకాలం గుర్తుపెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి.